సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వాటిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరిగిన పనులపై ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమిరెడ్డి ఈ 18 నెలల్లో ఏం చేశారో చెప్పాలని తాను ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాణిపాకంలో ప్రమాణానికైనా తాను సిద్ధమేనని కాకాని పేర్కొన్నారు. ఆయన చెప్పాడు, ఇరిగేషన్ పనులకు సంబంధించి నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఏ విచారణకైనా సిద్ధమని. నేను చెప్పేది సరే, ఏ పుణ్యాన ఇరిగేషన్ అనేటువంటిది దాని మీద నీ ప్రతాపం చూపడం మొదలుపెట్టావో, నీ ఆధీనంలోకి తీసుకున్నావో, ఇరిగేషన్ కార్యాలయంలో జరగకూడనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది అని చెప్పి అందరూ కూడా దౌర్భాగ్యం ఏంటంటే దాని గురించి అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇరిగేషన్ శాఖ కార్యాలయం అంటేనే నెల్లూరు జిల్లాలో అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను సోమిరెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్, అన్ని ఛాలెంజ్లు స్వీకరిస్తున్నా, ఏమీ ఇబ్బంది లేదు. వాటికి సంబంధించి తమరు ముందు నీకు నీతి, జాతి, సిగ్గు, శరము, రోషము, పౌరుషం ఇవి ఉండాయి నేను అనుకోవడంలే. ఈ మూడు ఉంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని పనులు జరిగాయి ఆ జాబితా ఏదో నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు, మీడియాకే నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు, ప్రతి దాని మీద ఇదిగో ఈ పనులు జరిగాయి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాము. ఇప్పటికే ప్రతి పేజీ మీద సర్టిఫై చేసి ఇవ్వాలి, ఇదిగో ఈ పనులు అని చెప్పి ప్రతి పేజీ మీద పేజీ నెంబర్ వేస్తారు, ప్రతి పేజీ మీద సంతకం పెట్టివ్వాలి. ఆ సంతకం పెట్టి ఇవ్వకుండా నువ్వు ఎక్కడైతే పనులు చెయ్యలేదో ఆ పనులకు సంబంధించి వాటిని పక్కన పెట్టేసి నువ్వు అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు తీసుకొచ్చి ఆ పనులు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, నేను 19 కోట్ల పని, ఆ 19 కోట్ల పని చేయలేదు, దానికి సంబంధించి 100 కోట్ల మనిషివా, నీ మనిషి జన్మ, ఇది ఒక బ్రతుక. చెప్పింది ఏంది, 18 నెలల్లో నువ్వు ఎంత దోపిస్తున్నావు అని అడుగుతుంటే దానికి సంబంధించి మొన్న 19 కోట్ల అంటే నువ్వు 100 కోట్ల రూపాయలు తిరిగి ఎప్పటి నుంచి నీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు తిన్నటువంటి లెక్కలు తీయమన్నావు. ఆ లెక్కలు తీయమంటే సిగ్గు ఎక్కువ లేకుండా నీకు ఎంతసేపు మొన్న 19 కోట్లు, మొన్న 19 కోట్లు, మొన్న 19 కోట్లు, అసలు ఇది మనిషి జన్మేనా, నువ్వు మనిషివేనా, నీకు అర్థమవుతుందా? ఇంతకుముందు సగం పిచ్చోడు అనేవాళ్ళు నువ్వు, ఇప్పుడు పూర్తి పిచ్చోడు అయిపోయావు. నువ్వు అర్థమైంది, నువ్వు వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేసినటువంటి పనులేంది, నువ్వు వెలగబెట్టినటువంటి ఘనకార్యాలు మా దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి నువ్వు వాటిని తీసుకురా, వాటికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడదాం. ఈ రోజు మేము అడుగుతున్నావు నిన్ను, ఆ పనుల జాబితా ఎక్కడుందో చెప్పమంటే ఆ పనుల జాబితా లేదు. కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఆ నుంచి పనుల జాబితా ప్రతి పేజీ మీద సంతకం పెట్టి ఈ రోజు విడుదల చేసేటువంటి ధైర్యం, దమ్ము నీకుందా? ఇస్తే మీడియాకి సంబంధించి దానికి సంబంధించి నువ్వు చెప్పినట్టే మేమేమన్నాం, కనుపూరు కాలువ దగ్గర నువ్వు చేసినటువంటి పనులు పరిశీలించడానికి వస్తానని చెప్పాం. దాంట్లో ఏం తప్పులేదే. నువ్వు నీతిమంతుడు అయితే, నిజాయితీ పరుడు అయితే మేము కనుపూరు కాలువలో నువ్వు జరిగినటువంటి పనులు చూస్తామంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు మమ్మల్ని? నీ అవినీతి భాగవతం బయటపడుతుంది కదా, నీ దొంగతనం, నీ డోలతనం ఈరోజు ప్రజలకు తెలుస్తుందని కదా నువ్వు ఆ రోజు మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేయించింది. లేకపోతే కనుపూరు కాలువలో నువ్వు చేసినటువంటి అంత నాణ్యతా ప్రమాణాలు పాటించి నువ్వు పనులు చేసుంటే ఆ పనులు చూడటానికి మేము వస్తే నీకు వచ్చినటువంటి నష్టమో అభ్యంతరం ఏందో చెప్పు. దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు నేను అటు చేశాను ఇటు చేశాను అని చెప్పి నువ్వు మాట్లాడటం కాదు. కాబట్టి పనుల జాబితా బయటకు తీసుకురా, ఒక 2 ఎక్స్పర్ట్లను పెడదాం, నీ పక్క నుంచి ఒక ఎక్స్పర్ట్ని పెట్టు, మా సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ని పెడదాం. దానితో పాటు ఈరోజు మీడియాని తీసుకెళ్దాం, మనం కూడా బాదాం. ఇప్పుడు ఈరోజు నువ్వు చెప్పావు నేను పనులు చేశానని, ఇల్లుంది, నేను ఒక సంస్థ చదువుకున్నా, మీ అంత పెద్ద ఇంటర్మీడియట్ లా చదువుకోకపోయినా నేనేదో మా తల్లిదండ్రులు ఇంజనీరింగ్ దాకా చదివిచ్చారు నన్ను. పోదాం, పోతే నీ దొంగతనం అంతా బయటపడుతుంది. చిగ్గనే వాళ్ళు నీ బతుకు, నువ్వు బ్రతుకు, నువ్వు మాట్లాడుతున్నావు. అది తీసింది, ఏం తీసింది? నువ్వేమనుకుంటున్నావు, ఇంత క్వాంటిటీ డీసీల్ట్ తీసాను అంటున్నావు. పోదాంతా ఈ రోజు ఇప్పుడు పోదాందా, కనుపుకార కాలువ దగ్గరికి పోయి నువ్వు ఎంబుక్ తీసుకురా, నువ్వు తీసిన డీసీల్టింగ్ యాడ్ ఉంది చూపించు ఒకసారి. నువ్వు పూడికి తీసి ఆడబెట్టవో ఆడబోసావు అనేటువంటిది ఒకసారి చూపించు. సిగ్గేనా ఉండాలా? తిన్నప్పుడు దొంగతనం చేస్తే చంద్రబాబు దగ్గర నేర్చుకోరా నాయన, నువ్వు అబద్ధం చెప్పిన అతికినట్టుకు ఉండాలి. నీకు అబద్ధాలు చెప్పడం కూడా చేత కాకపోయి, దొబ్బి తినడం, దొంగతనం చేయడం తప్ప మరొకటేం చేత కాకపోయి నీకు, నీ బ్రతికట్టాను బ్రతికైపోయా. కాబట్టి నేను ఇప్పటికీ చాలా సార్లు నీకు ఛాలెంజ్ విసిరా, నువ్వు ఛాలెంజ్ విసిరడం ఏంది, నీ మొహం బాడుగోలడు, నువ్వు విసిరేది ఏంది నేను చెప్పా. ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పనులు, నీ హయాంలో జరిగినటువంటి పనుల మీద మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి లేఖ రాస్తే సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణ జరిగితే నువ్వు వాగుతున్నావు కదా, ఏమని? ఇదిగో షట్టర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడు టెండర్ వేసినట్టుగా లేదు, వాటిలో పార్టిసిపేట్ చేసినట్టుగా నువ్వు రుజువు చేయి. దేశమైంది, నువ్వు షట్టర్ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్ పిలిచి 10 కోట్లు అడిగావు, అయ్యా నేను అంత తీరేను ఒక 50 లక్షలు ఇస్తాను అన్నాడు. అట్టయితే కాదులా నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడుతూ ఉండవు, ఆ రేటుకి రీచ్ అయిన దాకా మాట్లాడుతావు. నువ్వు నీ బ్రతుకు అట్లాంటిది, నీ బుద్ధి అట్లాంటిది.
నువ్వు పోయి మామూలుగా అందుకే చెప్పా సిబిఐ విచారణ మనం కోర్టులో వేద్దామా హైకోర్టులో వేద్దామయ్యా ఈ విధంగా 18 నెలల్లో జరిగినటువంటివి లేదా మా హయాంలో జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరిపిద్దామా నేను మొదటి నుంచి చెప్తున్నా. నీకు నిద్రలేస్తే విజిలెన్స్ డీజీపీ ఆఫీసులో ఏం పని నీకు? ఇక్కడ రాస్తే వాటిని మార్పులు చేర్పులు చేయించి ఇరిగేషన్ మామూలుగా ఏంటి విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎవరో కలవకూడనటువంటిది, ఎవరు మాట్లాడకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు వెళ్ళకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి కార్యాలయాలు. ఈ రోజు రీజనల్ ఆఫీసర్ గా ఉన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాల్ లిస్ట్ బయటపెట్టి ఎన్నిసార్లు నువ్వు మాట్లాడావు బయటపెట్టి. నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తీయించి ఈరోజు నీ అధికారం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో కానీ ఏసీబీ వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక్క కాల్ పడినట్టుగా నువ్వు రుజువు చేయి. నీకు ధైర్యం అంటే రుజువు చేయి. నువ్వు మనిషి జన్మే అయితే రుజువు చేయి. కాబట్టి ఈరోజు నువ్వు విజిలెన్స్ ఏంది విజిలెన్స్ నీ బొంద ఏంది విజిలెన్స్? పాత పనుల మీద నువ్వు దొంగ బిల్లులు తినేస్తావు, ఇప్పుడు కొత్త పనులు వేసుకొని. ఇంక విజిలెన్స్ వాడు ఏం విచారణ చేస్తాడు? వచ్చి వాడు తాళపట్టుకుంటున్నారు చూడు. ఏమని ఇదేందా పనులు చూడమంటుండే? ఇదే పనుల మీద నేను దొంగ బిల్లులు భోంచేసి ఉండే ఆ పనుల మీదనే. ఆ పనుల మీద దొంగ బిల్లులు భోంచేస్తే ఏది రాయాలో అర్థం కాకపోయి అది రాయాలన్నా ఇది రాయాలన్నా? రాస్తే నీ దొంగ బిల్లుల గురించి రాయాలి, పనులు చేయకుండా నువ్వు చేసిన దొంగ బిల్లుల గురించి రాయాలా? కాబట్టి నేను ఎందుకు సిబిఐ అంటున్నానంటే నువ్వు విజిలెన్స్ లో పోయి నువ్వు మాట్లాడతావు, సిబిఐ దగ్గర పోయి మాట్లాడనుకో ఎగిసి తంతారు నేను మట్టుకుని మామూలు కూడా కాదు. అడబేదనగా నువ్వు ఇట్లా అయింది అట్లా అయింది అని అన్నావు అనుకో విచారణ విజిలెన్స్ వాళ్ళని రాయమన్నట్టుగా నెల్లూరు ఆర్వని పిలిచి మాట్లాడినట్టుగా నువ్వు పోయి సిబిఐ మాట్లాడావు అనుకో ఎగిసి తంతారు. ఏం పని రా నీకు మా దగ్గర, నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఆఫీస్కి అని చెప్పి. ఇక్కడైతే నేరుగా డీజీపీ దగ్గరికి పోవడం, డీజీ దగ్గర కూర్చోవడం, ఇక్కడ పోయినటువంటి రిపోర్ట్స్ ఏ విధంగా మార్చి రాయాలని చెప్పి మార్చి రాయించడం కాదు. కాబట్టి నేను చెప్పా నీకు ధైర్యం ఉంది, నువ్వు వస్తావు సిబిఐ విచారణ లేదు కాణిపాకం పోతాను. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలు కానంటే ఎవరో చెప్పారు వాడిని ఏమన్నా వీడు దేవాలయాలు రమ్మంటే వాడు ఏడకైనా వచ్చి చేస్తాడు అవును ప్రమాణం. అందుకని కాణిపాకానికే రమ్మని చెప్పారు. అందుకని కాణిపాకం వినాయకుడి దగ్గరికి నువ్వు ప్రమాణానికి సిద్ధపడి వస్తావా? దానికి సంబంధించి ఈరోజు నీకు సిగ్గైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు మీడియా ముందు? ఎఫ్డీఆర్ పనులు 30% కూడా కాదు. ఎఫ్డీఆర్ పనులు ఏంది దరిద్రుడా? 30% కాదు ఏంది? ఈరోజు నీళ్లు వదిలితే నీళ్ళలో కలిపెట్టి బిల్లులు చేయించుకుంటావా? ఎవడన్నా నీళ్లు వదిలిన తర్వాత ఇరిగేషన్ పనులు అత్యవసర మరమ్మతులకు సంబంధించినటువంటి నిధులు ఓఎన్ఎం కానీ ఎఫ్డీఆర్ కానీ నీళ్లు వదలక ముందు చేసే పనులు, నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్ళలో కలిపెట్టి ఆమెను తీసుకుని దొంగ బిల్లులు చేసుకుంటా ఇప్పుడు 30% అయినా అంటే 70% కూడా సీజన్ అయిపోయి నీళ్లు పూర్తిగా పంట అయిపోయే లోపల అంటే ఆ నీళ్లు ఉండగానే బిల్లులు పూర్తి చేస్తాడు. సిగ్గైన వాళ్ళు మాట్లాడడానికి ఎవడన్నా నోట్లో వస్తారేమో నన్ను ఏందబ్బా ఇది అనేటువంటి సిగ్గుగోడు లేనటువంటి నీది ఒక జన్మ, నువ్వు ఒక మనిషి మాట్లాడడానికి. ఈరోజు అందుకని దొంగ బిల్లులు చేసుకోకపోతే 30% బిల్లులు చేశారు, ఇంకా 70% చేయాలా? 19 కోట్ల 100 కోట్ల 19 కోట్లు కాదు ఈ దెబ్బలో 19 కోట్లకి వేసావు నువ్వు. ఒక మోంతా తుఫాన్లో బెత్వాకి ఎంత వేస్తావో మరలా రేపు రాబోయే రోజులు ఎంత వేస్తావో పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఎక్కడ పని చేయకుండా కనుపూరు కాలువ పరిస్థితి మధ్యలో ఒక డోజర్ని పంపించి ఈ పక్కకి ఆ పక్క కాలువలో నెడితే వచ్చే నీళ్లు ఆగిపోయి. తమరు చేసిన ఘనకార్యం ఏంది? నీళ్లు సాఫీగా వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సాఫీగా వచ్చే నీళ్లు తమరు కలిపెట్టినందువల్ల ఈ పక్క ఆ పక్క అదే కాలువ ఎత్తి బయట వేయాలి. డీసిల్టింగ్ అంటే కాలువలో ఏమని కాదు, నీకేమన్నా అట్లా నేర్పించారేమో ఇంటర్మీడియట్ లో కాలువలో వేసేసేయాలి డీసిల్టింగ్ అని చెప్పి. కాలువలో ఏది డీసిల్టింగ్ ఎత్తి పక్కకు వస్తారు, అది ఇంజనీరింగ్. నీకు చెప్పినటువంటి వాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు దానిలో లోడమంటే లోడితే సరిపోద్ది అనుకున్నాను. పని అంటే అది కాదు నాయన, ఎత్తి బయట వేసేది డీసిల్టింగ్ అంటే. అది కూడా తెలియకుండా నువ్వు ఏదో నేను చేశాను అని చెప్పి కండలేరు దగ్గర అన్నావు. కండలేరు దగ్గర ఎదుగో అయ్యే ఫోటోలు అయ్యా చూడండి 1000 క్యూసెక్కులు నీళ్లు దాని ఫోటోలు చూపించిన ఆయన 1000 క్యూసెక్కులు నీళ్లు వదిలేడు ఒక్క ముందుకు రా. అది ఒక పైప్ పోతుంది దానికి కట్టారు ఏది ఊరికే ఆ పైపు నిలబడడానికి, అవి కూడా కొట్టకపోలేదు వదిలేడు 1000 క్యూసెక్కులు. చిగ్గైనా ఉండబడ మాట్లాడడానికి చిగ్గుంది అసలు నీక. అది చూడు దాని ఇంకొక చూపించిన ఆయన ఇంకో ఫోటోలు చూపించి ఇవన్నీ ఈ రోజు తీసిన ఫోటోలు ఆయన 8/1/2026 దానికి ఏదో కొలిచింది ఎంత ఉందనేది అది ఆయన తగిలింది. దాంట్లో 1000 క్యూసెక్కులు వదిలినారని చెప్పి బిల్లు చేసుకున్నాం. ఏంది సరే నేను చెప్పాలి కదా నీకు, మొన్న చెప్పా నీకు ఎరగ తీసి నేర్పిస్తానంటే నువ్వే నా మీద కేసు పెట్టావు. అసలు ఏంటి డిశ్చార్జ్ అంటే ఏంది? ఏరియా ఇంటూ వెలాసిటీ డిశ్చార్జ్ అంటే దాని గుండా ఎంత డిశ్చార్జ్ పోవాలంటే చదువుకు నీకు చెప్తా నేను చదువుకో, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకో. డిశ్చార్జ్ అంటే దాని గుండా ఎంత పోవాలా అంటే దానిలో వెళ్ళేటువంటి నీటి ప్రవాహము ఇంటూ దాని యొక్క విడ్త్ డెప్త్ ఏరియా అంటారు. కాలువ యొక్క వెడల్పు లోతుని ఏరియా అంటారు. ఆ ఏరియా ఇంటూ వెలాసిటీని లెక్కేస్తే ఎంత డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఆ డిశ్చార్జ్ సంబంధించి ఇప్పుడే ఎంత ఫ్లోమీటర్ తీసుకెళ్తే ఎంత వెలాసిటీతో నీళ్లు ఎంత ప్రవాహం ప్రవహిస్తున్నాయని తెలిసిపోతుంది. దాన్ని కొలిస్తే దాని ఏరియా వస్తుంది. ఆ రెండుని మల్టిప్లై చేస్తే నువ్వు వదిలిన డిశ్చార్జ్ నీ బొంగు నీ భాగవతం నీ అవినీతి బయటపడుతుంది.
కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేసానని చెప్పి గోవర్ధన్ రెడ్డికి ఏం తెలుసులే, 500 క్యూసెక్కులు, రైతులకి ఏం తెలుసులే, 1000 క్యూసెక్కులు అని చెప్పి నేను బిల్లులు చేసుకుంటే పోతాని చెప్పి అనుకోవడం తప్ప దాని ఎంత ఉంది? 2.5 మీటర్ల లోతు, 10 మీటర్ల వెడల్పు ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో 200 క్యూసెక్కులు కూడా పోయే పరిస్థితి లేదు. అటువంటిది నువ్వు 500 క్యూసెక్కులు అంట, ఒకసారి 1000 క్యూసెక్కులు ఒకసారి వదిలేడంట. దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడడం మొదలుపెట్టి నేను ఇంత వదిలే, దానివల్ల ప్రవాహం తగ్గిపోయింది, అది ఇది అని చెప్పి. అందుకని తమరు వేదికల మీద పోలీసుల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళతో తిరగడం కాదు. నువ్వు చేసినటువంటి పనులు ఏంది అనేటువంటిది వస్తే నువ్వు ఎక్కడికి వచ్చినా సరే వాటి గురించి మాట్లాడితే నీ అవినీతిని గురించి కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే చెప్పాం, ఈ మధ్య మేనేజర్ గంగాధర్ రెడ్డి విషయం ఇక్కడే పెట్టి ఫోన్ పే ద్వారా చూపించాం, మొత్తం ఆధారాలతో సహా చూపించాం. గంగాధర్ రెడ్డి కొడుకుది. ఆయన ఒక వివరణ ఇచ్చాడు, నేను సోషల్ మీడియాలో చూశాను. కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేశాను కాబట్టి మీ బిడ్డను కూడా ఈ విధంగా ట్రైన్ చేయను ఆయన అని చెప్పి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు వాటాలు పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ వద్దు, ఈ కథలన్నీ వద్దు. నువ్వు తెలిసి రాసావో తెలియక రాసావో, నేను ఆ లెటర్ చూస్తే సోమరెడ్డి డిక్టేట్ చేసినట్టు వాడు చదువు సంధ్య లేని ఏదో చేసినటువంటి. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. నీ కొడుకు నిజంగా కన్సల్టెంట్ పెట్టి ఉద్యోగం చేసినా, ఆ ఉద్యోగం చేస్తే అయ్యా నా కొడుకు ఇదిగో నేను డీల్ చేసేటువంటి క్లయింట్ల దగ్గర మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కాబట్టి దానికి సంబంధించి ఇదిగో ఇవి సపరేట్ అని చెప్పి సర్వీస్ రూల్స్ ప్రకారం ముందు నువ్వు డిక్లేర్ చేయాలి. ఏమీ లేకుండా ఆ విధంగా ఎత్తుకుంటే ఏసీబీలో పట్టుకున్నాడు, అలా ఇక్కడ నాకు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చినాడని చెప్పి చెప్పడా? దొరికేది ఏముంది? ఆయన ఏసీబీ వాడికి ఒక్కడు కూడా దొరకడు అధికారి. ఏం చెప్తాడు? అయ్యా ఆయన నాకు అప్పు ఇవ్వాలా, ఆయనకి నేను అప్పిచ్చాను, లేదా నేను ఆయన అప్పు అడిగాను, ఆయన అప్పిస్తానని చెప్పి ఇదిగో మోసం చేశాడని ఏదో ఒకటి చెప్తాడు. అది కాదు, జరిగినటువంటి దాంట్లో నీ అకౌంట్లో ఫోన్ పేలో పడ్డప్పుడు వాళ్ళు క్లియర్గా డిస్క్రిప్షన్ కూడా రాస్తారు. SDMF పేమెంట్, ఇది 3 బిల్స్కి సంబంధించినటువంటి పేమెంట్ తాలూకు డబ్బు అని చెప్పి. ఇంకా మీరు బుకాయించేటువంటి పనులు, రకరకాలుగా మాట్లాడేటువంటి పనులు దయచేసి సోమిరెడ్డి డైరెక్షన్లో చేయొద్దు అని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు చెప్పాడు, ఏమని చెప్పాడు? గోవర్ధన్ రెడ్డిలు కరోనాలో కట్టాడు. నేను ధైర్యంగా చెప్పా, కరోనాలో నేను ఏమి సేవలు చేశానో, నా డబ్బు ఎంత ఖర్చు పెట్టుకున్నానో, ఏ విధంగా చేశాను అనేటువంటిది ప్రజలకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నీ సర్టిఫికేట్ నాకేం అవసరం లే, నీలాంటి పుండాకోర సర్టిఫికేట్ నేను తీసుకోను, నువ్వు చెప్పినంత మాత్రం నాకు ఆ సర్టిఫికేట్ అవసరం లే. అయితే నీ ఇళ్ళు, అలీపురంలో ఉండే నీ ఇళ్ళు ఏ విధంగా కట్టావు అనేటువంటిది నేను నోరు తెరిస్తే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఏదో ఇంటి గలీజ్ పనులతో ఇళ్ళు కట్టావు నువ్వు, ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కళ్ళలో నీళ్లు కాదు రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. దాన్ని బీ హౌస్ అంటారు. దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్లో బీ హౌస్ అంటారు, గుర్తుపెట్టుకో. ఎలా కట్టారనేటువంటి చెప్పాను అనుకో, తట్టుకోలేవు, చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకుని. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీకు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియక నీ ఇంటిలాగానే అందరూ బతుకుతారు, నీలాగానే అందరూ బతుకుతారని చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తక్కువతనం అనేది గుర్తుపెట్టుకోను. వాడు శ్రీనివాస్ మహల్ దగ్గర అదే పని కదా, వాడికి డైమండ్ డబ్బా ఆడించడమే కదా. అటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి వస్తే ఎక్కడ డైమండ్ డబ్బాకి అవకాశం ఉంది, ఆడు ఎత్తికి కదా ఆడిస్తే డైమండ్ డబ్బా అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పేది, నీ బతుకట్టాడు అయిపోయా. నువ్వు ఎంతసేపటికి నీ బతుకులాగానే శనగలు బెల్లాలు అంటే అందరూ ఉంటారు అనుకుంటే అందరూ అట్లా ఉండరు సోము. అందరూ కొంచెం బాగుండేవాడు ఉంటారు. నీలాగా శనగలు బెల్లాలు తిని దాని పొడవుల పిల్లలు తీసిపోయాడు. ఎయిరు బుద్ధి తక్కువ తెచ్చుకో. నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసి అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు అందరూ చేస్తారనుకుంటే నీలాగా పిహెచ్డి వంకాయ పులుసు ఉంటుంది. నువ్వు తినేది వంకాయ పులుసే, పులుసు తినేవాడు నువ్వు, పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు. అందుకే నేను ఏమంటారు ఎవడన్నా, ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజులు ఏమనేవాడు తెలుసు, నిన్న కొత్తకాలం సోమిరెడ్డి అని పిలుసు. నీ కేర్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడు సోమిరెడ్డి అంటే కొత్తకాలం దగ్గర ఉన్నాడని పేరు. అందుకని నేను ఏమనేవాళ్ళు చాలా మంది అంటే వాడు కొత్తకాలం సోమిరెడ్డి అనేవాళ్ళు. కాబట్టి నీకు అంత ఘన చరిత్ర కలిగినటువంటి వాడివి, నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్నావు పని. కానీ గ్రావెల్లో ఈరోజు పోదాం నాగంపట్టు వారి కంటికి దగ్గర ఏ విధంగా గ్రావెల్ దోచుకున్నావో, ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుముందు చెప్పా. ఇసుకకు సంబంధించి ఎంతమందిని చంపేసావు, ఇప్పటికి నీ ఇసుక దానికి ఎంతమంది చచ్చిపోయాడు. ఒక సోరాయపాడలోనే 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతి అని చెప్పా. పాపం ఒక ఎస్టీ దాంట్లో పడి చచ్చిపోయాడు వాడు. పాపం డ్రెడ్జింగ్ వాడు ఒకరోజు పాపం యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు. కాబట్టి తమ పనులు తాను నిరంఘాటంగా చేస్తున్నారు. శివాలయం భూములు నేను 15 సెంట్లు అన్నావు అంటే శివాలయం భూమి 15 సెంట్లు దొంగతనం కదా, తినడం కదా. ఆ లేఅవుట్ రోడ్డు దగ్గర నేనేమన్నాను, ఊరి నాయన శివాలయం భూములు తినబాక మంచిది కాదు, అది దేవుడిది, ఆ సొత్తు దేవుడికి ఏదన్నా ఉంటే లేఅవుట్ రోడ్డు దగ్గర తీసుకుని ఆ ₹1 కోటి వెనక పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చేయమంటే నా మీద కేసు పెడితివి. అదేమంటే శివాలయం భూములు నేను తిన్నాను అన్నాడనని. నువ్వు పామాయిల్ ట్యాంకర్ మొన్నటిదాకా ఉండిందాడ ఎడ రోడ్డు పక్కన. ఆ దొంగలు నీ చూపు తిరిగి దొంగలేసి కుట్టి పాపం చేసుకోలేదని యాక్సిడెంట్ అని చెప్పి దోశారు. మొన్న ఆ తుఫాన్లు అది కొట్టకపోయింది ఆ ట్యాంకర్ లేదు, లేకపోతే ఆడ కనపడుతుంది. అది ఎట్టపోయింది ఆయన ట్యాంకర్ అని ఎత్తకపోయారంటే ఎత్తకపోయింది అని మొత్తం కొట్టకపోయింది పాపం. మొన్న వర్షానికి ఏం చెప్పని చెప్పారు మన చిన్న తుఫాన్లకి.
నీ బుద్ధి నీ బతుకెట్టాడు అనేటువంటిది, లేకపోతే నువ్వేమన్నా దోషేమన్నా అనుమానం నాకు. ఆ వర్షంలో ఎవరు చూడరు కదా, దోషిపారంటారు, రోజు దారిని పోయేవాళ్ళందరూ చూసి నన్ను గురించి మాట్లాడుకుంటుంటారని చెప్పి దోష తెలియదు. ఆ పామ్ ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ పెడితే ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటారు, అన్ని రకాలైనటువంటి. నేను చెప్పేది, నువ్వు లాస్ట్కి ఎంత దరిద్రుడా, కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో 3 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ 3 కోట్ల రూపాయల టెండర్కి 10 మంది వేస్తే టెక్నికల్ బిడ్ ఓపెన్ అయితే ఆరు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన 10% ఏదైతే ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి, రూపాయికి 2 రూపాయలు నువ్వు ఎస్టిమేట్ వేయించావు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాచిపడి ఆ టెండర్లు ఓపెన్ చేయకుండా ఆపిస్తావా? ఎవడన్నా కడుపుకు కూడి తినేవాడు, నువ్వేమి తింటావో నాకు తెలియదు, కడుపుకు కూడి తినేవాడు ఎవడన్నా ఈ పనులు చేస్తాడా? దేవుడి సొత్తుకి ఎవరన్నా పాల్పడతారా? చివరికి రైల్వే భూముల్లో సంబంధించినటువంటి గ్రావెల్ కూడా అమ్ముకుంటేవి. ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి, దేవాలయం ఆస్తి, రైల్వే ఆస్తులు కూడా లాస్ట్కి చివరికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది. నీతో ఒక బ్రతుకులాగా నువ్వు మళ్ళీ నీళ్ళు అని చెప్పానంటే పాపం ఎవడిని భయపడిస్తావు నువ్వు? నీ బతుకెట్టాడిది ఎప్పుడో చేశాను, మా తాతలు నేతలు నాకర వాళ్ళు మూతులు నాకమన్నట్టుగా ఎప్పుడెప్పుడో పనులు సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఈ రోజు చేసిన పనులు చెప్పు, ఈ రోజు చేసిన పనులు ఏదన్నా ఉంటే చెప్పకుండా తమరు ఈ మధ్య కొత్తగా మాటకు మొదలుపెట్టాడు. ఏమనంటే సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరు ఇస్తారు? దరిద్రుడా, ఎవరిచ్చేది సిఎస్ఆర్ ఫండ్స్? ఎవరిస్తారు సిఎస్ఆర్ ఫండ్స్? సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇచ్చేది ఎవడైనా కంపెనీ కలెక్టర్ గారికి కడతారు. ఆ కలెక్టర్ గారు వాటిని విచారించి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయిస్తారు. నేనున్నా, నా టైంలో పనిచేసా, ఏదైనా 1 రూపాయి నేను నేరుగా సిఎస్ఆర్ ఫండ్స్ దగ్గర ఖర్చు పెట్టించానా? నువ్వేంటి ఎంతసేపటికి ముత్తుకూరులో స్టేడియం అంటివి, ఆ మంది చూస్తేవి. ఆ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము స్టేడియం కట్టడానికి సిద్ధం, అయితే మేము కడతాము అన్నారు. అంతే కదా, వాస్తవం కదా? నువ్వేమన్నావు? నువ్వు కట్టదానికి నీ సిఎస్ఆర్ ఫండ్స్ నాకు తెలియదు, నాకు ఇస్తే మా వాళ్ళు కడతారు సిఎస్ఆర్ ఫండ్స్ అని దాన్ని ఆపేసావు. ముత్తుకూరులో స్టేడియం ఆగిపోయింది. దేనికి ఆగిపోయింది? సిఎస్ఆర్ నీకు అప్పచెప్పలేదని ఆగిపోయిందా కాదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మేము ఉన్నాం. మా టైంలో మేము ఆ రోజు ఫిషింగ్ జెట్టి కట్టమన్నాం. ఫిషింగ్ జెట్టి మీరు కట్టండి అని చెప్పాం. పోర్ట్ వాళ్ళు ఫిషింగ్ జెట్టి కట్టారు, మేము కడతాం అనలేదే, మాకు టెండర్ ఇవ్వలేదే, మా కాంట్రాక్ట్ ఇవ్వలేదే. మేము అభివృద్ధిని కోరుకున్నాం, అవినీతిని కోరుకోలే, సంపాదన కోరుకోలే అవినీతి ద్వారా. ఈ రోజు నువ్వు ముత్తుకూరులో స్టేడియం పనులు చూసి ఎందుకు ఆగిపోయాయి? నువ్వే నీ నోటితోనే చెప్పావు ఏమని? ముత్తుకూరులో స్టేడియం ప్రారంభిస్తున్నానని. ఆ స్టేడియం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? మేము కడతాము అని పోర్ట్ వాళ్ళు అన్నారు. నువ్వేమన్నావు? లేదు లేదు, ఆ డబ్బులు మాకిస్తే మేము కడతాము అన్నావు. నీకు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే సిఎస్ఆర్ అనేటువంటిది కలెక్టర్ని పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను హాస్పిటల్ ఎవరు కట్టాలా? కలెక్టర్ గారికి నువ్వు గ్రాంట్ ఇవ్వాలి, కలెక్టర్ గారు హాస్పిటల్ కట్టించాలా, ఆయన టెండర్ పిలవాలా, ఆయన టెండర్ పిలిచి దాన్ని పారదర్శకంగా చేస్తే ఈరోజు ఆ డబ్బులు కూడా సిఎస్ఆర్ అనేటువంటివి కూడా ప్రభుత్వ నిధులతో సమానం. నేరుగా తీసుకొచ్చి నీ ఎమ్మెల్యే ఫండ్ ఉంది, నీకు ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తాడు, నేరుగా పోయి చేస్తావా? కలెక్టర్ ద్వారా ఇస్తాడా? నియమ నిబంధనలు దేనికి ఉన్నాయి? ఎవడైనా తినేస్తాడని చెప్పి అటువంటిది నేరుగా నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్ తో బ్రహ్మదేవం దగ్గర హాస్పిటల్ అని చెప్పి 30 కోట్లు 40 కోట్లు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా సిఎస్ఆర్ నిధులు కూడా బొక్కడానికి తమరు వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే మిగతా ఓట్లు అన్నింటిలో సరిపోయింది. ఇప్పుడు కొత్తగా సిఎస్ఆర్ మీద ప్లాన్ చేసావు. వాస్తవమా కాదా? నేను ఆ రోజు సిఎస్ఆర్ లో చాలా పనులు చేసాం. డ్రైన్లు కట్టించాం, ఇరిగేషన్ సంబంధించినటువంటి మన సిమెంట్ రోడ్స్ వేయించాం. వాటన్నిటికీ సంబంధించి 10% వాళ్ళ చేత కంట్రిబ్యూట్ చేస్తే కలెక్టర్ గారికి డిపాజిట్ చేయించాం. కలెక్టర్ గారి ద్వారా ఆ పనులు చేయించాం. ఎవరికన్నా 15,000 రూపాయలు ఎస్టీలకి ఇళ్లకిస్తే కలెక్టర్ అకౌంట్ లో డిపాజిట్ చేసాం. కలెక్టర్ వెళ్ళి పీడీ హౌసింగ్ వెరిఫై చేయమన్నాడు. ఎవరెవరు కట్టారో వాళ్ళు లిస్ట్ ఇవ్వన్నాడు. లిస్ట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు సంతకం పెట్టించాడు చెక్కులు. మేములే, మాకు సంబంధంలే, మేము వాళ్ళ కంపెనీ దగ్గర నేరుగా ఇప్పించలే. నేరుగా వాళ్ళు కట్టాలనుకున్న డబ్బు, మీరు కట్టాలనుకున్న ప్రతి రూపాయి జిల్లా కలెక్టర్ అకౌంట్ లో మీరు వేయండి. జిల్లా కలెక్టర్ అకౌంట్ లో వేస్తే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఏం అవసరాలు గుర్తించిస్తాడు. సిఎస్ఆర్ ఉండేది అది. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం నువ్వు భోజనం చేయడానికి కాదు, తమరు తినడానికి కాదు డబ్బులు సిఎస్ఆర్ ఉండేది. అది కూడా తెలియకుండా నువ్వు ఏమి తెలియదులే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి నువ్వు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అనేటువంటిది ఈరోజు సిఎస్ఆర్ లో బయటపడుతుంది. నువ్వు చేసేటువంటి అరాచకాలు సిఎస్ఆర్ లో బయటపడుతున్నాయి. నువ్వు పాల్పడుతున్నటువంటి అవినీతి ఈరోజు సిఎస్ఆర్ లో బయటపడుతుంది. కాబట్టి సిఎస్ఆర్ పేరుతో వాళ్ళని బెదిరించి నాకు 30 కోట్లు ఇవ్వండి, నేను హాస్పిటల్ కడతానని దాన్ని 4 కోట్లకు 5 కోట్లకు మిగతా డబ్బులంతా తమరు దిగమింగడానికి తాను మీరు వేసుకున్నటువంటి పథకంలో ఒక భాగం అనేటువంటి ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు, ఎక్కడ చెప్పాడు అవార్డులు వచ్చినాయి. కాయకల్ప అవార్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో డిక్లేర్ చేసింది. మీకు రాలే, నీ టైంలో జరగలే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అన్ని పూర్తిగా వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చి మందులు తీసుకొచ్చి అక్కడ పెట్టి డాక్టర్లు నియమించి సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చి క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్ట్లు పిలిపించి వాటన్నిటిని ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత 5 సార్లు వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాయకల్ప అనేటువంటి గవర్నమెంట్ ఇది 3 సార్లు జిల్లాలోనే ఫస్ట్ అవార్డు వచ్చింది పొదలకూరు సిహెచ్సి. ఇది తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఎవడో చెప్పగలమా నేరుగా బరిగిచ్చేది ఇది వచ్చింది ఇది వచ్చింది తెలుసుకొని మాట్లాడు. నువ్వేదో ఇప్పుడో వచ్చినట్టుగా అడుగు. నేను చెప్తున్నా కాయకల్ప అవార్డు అనేటువంటిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిందా లేదా పొదలకూరు సెంటర్కి, దానికి సంబంధించి నేను అది చేశాను నేను ఇది చేశాను. నువ్వేంది చేసింది? కోవిడ్ లాంటి విషయంలో 148 మంది ప్రాణాంతకంలో ఉంటే పొదలకూరు హాస్పిటల్ని ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా దాన్ని కోవిడ్ హాస్పిటల్ కింద మార్చి వెంకటాచలంలో డయాలసిస్ అన్ని ఏర్పాటు చేసి వెంకటాచలంకి రెఫర్డ్ పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ని పెడితే 148 మందికి అవసరమైనటువంటి ఆసిలేటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ రోజు పాపం దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇది కావాలి అంటే ఎవరినో ఒకరిని అడిగాం. ఆ 148 మందికి వాళ్ళకి సంబంధించినటువంటి అటెండర్లకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయించాం. బాధ్యత. నువ్వు నిద్రలేస్తే సోషల్ మీడియాలో నేను ఇది చేసినా నేను అది చేసినా అని చెప్పుకోవడం కాదు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, లేనిపోని పబ్లిసిటీ చేసుకోవడం, అవినీతి సంపాదన ఎక్కడ బయటపడుతుందని చెప్పి దానికి ఇంకో రకమైనటువంటి కలరింగ్ ఇవ్వడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రతి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇరిగేషన్ పనిలో మూటికి ముమ్మాటికి నువ్వు అవినీతి పరుడువే. అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు. కాబట్టి నీకు 3 ఆప్షన్లు 3 ఛాలెంజ్లు విసురుతున్నా. సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా? సిబిఐ విచారణకు నువ్వు రాగలవా? సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా? నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా, ముఖ్యమంత్రి స్పందించలే. ముఖ్యమంత్రి లెటర్లోనే రాశా, కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు. కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే నువ్వు సిబిఐ విచారణ చేయి. నీ ప్రమేయం ఉందంటే చించిపుట్టలో వేసేయమని చించిపుట్టలో వేసేసాడు, ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళా సిబిఐ విచారణ చేయమని చెప్పి. ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అడిగి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు పెట్టించి ఆయన హయాంలో జరిగినటువంటి పనులు నా హయాంలో జరిగినటువంటి పనులు రెంటి మీద సిబిఐ విచారణ చేయమని చెప్తే వాస్తవాలు బయటపడతాయి. నీ రొంగు ఏందనేటువంటిది కూడా జనాలకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమవుతావా? లేదు కాణిపాకం దగ్గరకు వచ్చి ప్రమాణం ఎవడో చెప్తాను నేను చేస్తాను. నువ్వు తింటూ వాడికెట్టారు కదా, నువ్వు తింటే నీకే అరగద్ది, వాడికెట్టారు కద్ది. వాడెవడో వాడి తీసుకొచ్చి నేను చేస్తాను. నువ్వేం సంబంధం అంటే నేను తీసుకోలేదని ప్రమాణం చేస్తానంట ఆయన. తీసుకునేది సోమిరెడ్డి అని అంటుంటే నాకు సంబంధం లేదు. వాడు తిన్నాడు అని ఆయన అంటుంటే నేను చేస్తా ప్రమాణం అని చెప్పి ఇంకొకటి వచ్చినాడు ముందుకు. ఎట్ట వస్తాడు? నువ్వు తినేది నీకు అరగద్దా? నీకు ఆకలిస్తే నువ్వు తినాలనా? నువ్వు ఆకలిస్తే తినేది వేరే వాడు తినాలని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఎక్కడ ఉందా పద్ధతి? ఎప్పుడన్నా జరిగిందా? బుద్ధైనా ఉండాలి, సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. కాబట్టి నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా? లేదు ప్రమాణికాన్ని కానిపోకపోదాం, ప్రమాణికానికి సిద్ధమా? ఇప్పటికే చాలా సార్లు పిలిచా. మూడోది ఈ 2 నవలు కాదన్నావా? పోదాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ చేద్దాం, మీడియాని పెడదాం, మన ఇద్దరం పోదాం. మన ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు మీడియా సమక్షంలో చేయించేస్తే ఎవడు అవినీతి పరుడనే తేలిపది. కాబట్టి నేను లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నా. నువ్వే సమయము తేదీ వేదిక ఖరారు చేస్తే నేరుగా మీడియాకి పెట్టేసి మీడియా ద్వారా ఈ 3లో దేనికైనా లైట్ డిటెక్టర్కి సిద్ధమా, సిబిఐ విచారణకు సిద్ధమా, లేదనుకుంటే నువ్వు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? కాబట్టి నువ్వు విసిరినటువంటి అన్ని ఛాలెంజ్లు స్వీకరించినా నీకు 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చిన. నువ్వు ఎంతసేపటికి ఆప్షన్ చెప్పడం ఛాలెంజ్ చేస్తున్నా. ఏమని ఛాలెంజ్ చేస్తావు? ఏం ఛాలెంజ్ చేసేది నీ మొహం? నువ్వు ఛాలెంజ్ చేసేది ఏంది? ఇదిగో నేను చెప్తున్నా ఛాలెంజ్ కాదు, ఇదిగో 3 పద్ధతులు. సిబిఐ విచారణకు పదామా, లేదనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా, కాణిపాకం దగ్గర ప్రమాణానికి. ఏదైనటువంటి నువ్వు చెప్పి సమయము తేదీ వాడు చేస్తాడు ఈడు చేస్తాడు. నువ్వు తినింది నువ్వు, చెప్పేది నేను, చేస్తే నువ్వు చేయాలా లేకపోతే నేను చేయాలి. కానీ నా తరఫున కూడా నీ తరఫున కూడా చేయడం కాదు. ఎప్పుడైనా తప్పు చేసినామని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏ ఆప్షన్కైనా నేను సిద్ధమనేటప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఆప్షన్కి సిద్ధపడరా. అది నిజమైనటువంటి ఛాలెంజ్ అవుతుంది తప్ప నేను ఊర్లో లేనప్పుడు మైకుల ముందు పోనకం వచ్చినట్టుగా ఊగిపోయే ఏడ కింద పడిపోతాడు నాయన అని చెప్పి అప్పుడు అంబులెన్స్ పిలిపించి పెట్టారంట. బయట పక్కన ఏదైనా పడిపోతే ఆసుపత్రికి ఆయన ఏమైనా పడిపోతాడుకుంటారు నా ఆపించు. అందుకని ఆ పనులను వద్దు. కానీ నువ్వు ఏదన్నా ఉంటే నేను లేనప్పుడు నువ్వు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నేను ఉంటా ఒక 1 రోజులు నీకోసమే నెల్లూరు ఏదన్నా పనున్న వాయిదా వేసుకొని నెల్లూరులోనే ఉంటా. కాబట్టి నువ్వు 1 రోజుల సమయం సరిపోద్ది. మనం పండగలా లేదా పండగ అనుకుంటే పండగ పోయిన తర్వాత పెడదామా? ఎప్పుడైనా పర్వాలే, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను విసిరినటువంటి ఈ ఛాలెంజ్ల్ని స్వీకరిస్తామని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నా.